అనండి మేడం ఉందారా మూల మూల ఏదైనా ఉండాలి ఉన్నది రాజజ్ఞే ప్రవర్త సాధు బ్రహ్మణ ద్వితీయ భారతదేశ జగరల్పై భైవ సమంత్రే కలియుగే బ్రహ్మవాదే జ్వేంబో ద్వీపే భారతవర్ధ భారతఖండస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన ప్రభావ శుక్లపక్షమే సత్యమే వాసుర వాసుర ధైర్య వీరజవిహార కేశం మధ్యకామ్య మోక్ష విధ పురుషసిద్ధం అభిష్టం మనమంచ ధన మనం ఇప్పుడు చెంబులో మనం కుంకుమ పసుపు వేసి అక్షతలు వేసి గంగా యమున చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధి కురు అని చెప్పేసి అన్ని సప్త నదులను ఆవాహనం చేసి అవి ప్రామిస్గా చెప్పేసి చేయబెట్టి చెప్పినాం కదా. ఇవన్నీ ఆ సప్త నదులు తీసుకొచ్చిన స్వామి అని చెప్పేసి చెప్పినాము. చెప్పిన తర్వాత ఏం చేస్తున్నాము, స్వామివారికి ఆ నీళ్ళతోని తర్వాత కళ్ళకు తుడుచుకోమని చెప్పేసి స్నానం చేసుకోమని చెప్పేసి స్నానానికి ఆ నీళ్ళు ఇచ్చేసినాం. స్నానం చేసుకుంటాడు స్వామివారి. స్నానం చేసిన తర్వాత మనం బట్టలు పెట్టాలి కదా. స్వామివారికి పట్టుకోవాల్సిన బట్టలు మనం తేలేము, బంగారు వస్త్రాలు కావాలంటే తేలేము. కాబట్టి ఏదో స్వామి మాకు తోచినంత వస్త్రాలు ఇస్తున్నాము, ఆ వస్త్రాలు కట్టుకోవాలని చెప్పేసి అక్షంతలే ఇది ధూపం చూపించడం కోసమే అంతే. స్వామివారి వాసన తీసుకోడు, మనము ఇవి మనం పీల్చుకుంటాము. మనం పీల్చుకోవడం వల్ల మన ఊపిరితిత్తులో పోతే మనం ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఇవి మళ్ళీ కెమికల్తో తయారవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా 1, 2 ముట్టించుకోవాలి. ఇవి 1, 2 ముట్టించుకోవద్దు, 3 ముట్టియద్దు, 4 ముట్టియాలి, 5 ముట్టియాలి అని చెప్పేసి అవన్నీ చెప్తుంటారు. అవన్నీ మనం పుట్టించుకునేవే, వేరే భగవంతుడు ఏం పుట్టించి చెప్పలేదు, అదంతా కాదు. కాబట్టి 1 ముట్టించినా దోషం లేదు, 2 ముట్టించిన దోషం లేదు, 3 ముట్టించిన దోషం లేదు. అది పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎదురుగా పెట్టుకున్నాం మనం, ఇవి తీయ అన్నప్పుడు తీసినాం అనుకో